రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజా దర్బార్లో ప్రజలను కలుస్తా అన్నారని, ఆ గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జల్సాలకు, విందులకు, పెళ్లిలకు, సీఎల్పీ మీటింగ్లకు ప్రజాభవన్ వాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని, ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నాను. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి. గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. దావోస్లో ఏమైంది తెలియదు. డొల్ల కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామో చెప్పు. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేంటో ట్వీట్ పెట్టింది. అలా ట్వీట్లా రాసిండు, నేను రుణమాఫీ చేసిన రైతులు ఇది రుణ విముక్తి చేసిందట. ఏం చేసినావు నువ్వు? రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రుణమాఫీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువ. బట్టి గారు నీ మధురకు పోదామా? తుమ్మల గారు నీ ఖమ్మంకు పోదామా? ముఖ్యమంత్రి గారు నీ కొడంగల్కి పోదామా? మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ నీ మోసాలకు ప్రజలే కాదు, దేవుళ్ళు కూడా బలైపోయింది. ప్రజలనే కాదు, దేవుళ్ళని కూడా మోసం చేసిన ఘనత బహుశా ఈ దేశంలో ఈ ముఖ్యమంత్రి కన్నా దక్కిందంటే ఒక్క రేవంత్ రెడ్డికి దక్కింది. అసలు నువ్వు రోడ్డు ఎక్కించింది ఎవరిని? నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలి. నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్ని వర్గాల ప్రజల్ని రోడ్డు ఎక్కించి 6 గ్యారెంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడైనా విన్నామా చరిత్రలో? బంద్ చేసిండు కాలేజీలు. పిల్లలు ఇళ్లకే పరిమితం అయిపోయిండు. అరే ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వండి అని ఆసుపత్రులలో దరఖాస్తు పెట్టి దండం పెట్టి మొరబెట్టుకున్నా నువ్వు కనికరించలేదు. ఇక మేము బంద్ చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలంటే ఆసుపత్రుల మీద పోలీసుల దాడులు, విజిలెన్స్ దాడులు, వైద్య ఆరోగ్య శాఖతో దాడులు చేపిస్తాడు. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్ పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. కాంట్రాక్టర్లు ఎవడన్నా చిన్న కాంట్రాక్టర్లు మా బిల్లులు ఇవ్వమని ధర్నా చేస్తే వాళ్ళ చేసిన పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టిస్తాడు. ఉద్యోగ సంఘ నాయకులు అరే మా డిఏ ఏది, మా పిఆర్సీ ఏది, మా పెన్షన్ బెనిఫిట్ లేదంటే వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాడు. అంటే హక్కులు అడిగితే చివరిగా పోలీసులు, ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు, ఈయన రేవంత్ రెడ్డి మాటిచ్చిండు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తాను. ఏమైంది ఆయన ఏక్ పోలీసింగ్ అంటే పోలీసుల భార్యలను పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు. ఇలా రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండు, చర్చ లేకుండా పారిపోయింది. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైంది ఆయన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2 నెలల ముందే ఇచ్చింది నోటిఫికేషన్ మద్యం దుకాణాలు. 3000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించింది. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంక అంటే కేసీఆర్ గారు ఏమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండేది.